ఒక అందమైన పల్లెటూరులో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది. ఆ అవ్వ ఒక మేకని పెంచుకుంటూ ఉండేది. ఆ మేకను మేత కొరకు రోజు అడవికి తీసుకెళ్లి వస్తూ ఉండేది. ఒక రోజున అవ్వకి ఆరోగ్యం బాగా లేకుండా వచ్చింది. తర్వాత ఏం జరిగిందో మీరు చూసేయండి. మేక మేక ఈరోజు నాకు ఆరోగ్యం సరిగా లేదు, కాబట్టి ఈరోజు నిన్ను అడవికి తీసుకొని పోలేను. నీకు మేత ఎలాగో నాకు అర్థం కావటం లేదే, నాకు దిగులుగా ఉంది మేక. అప్పుడు ఆ మేక అవ్వ దగ్గరకు వచ్చి, అవ్వా అవ్వా, ఏమి ఆలోచిస్తున్నావవ్వా? ఏమీ లేదు మేక, నాకు ఆరోగ్యం బాగాలేదు కదా, నిన్ను మేతకు ఎలా పిలుచుకోపోవాలి అని ఆలోచిస్తున్నా. ఏమే వద్దులే అవ్వా, నేను ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా. వద్దుద్దే, అడవిలో కుర్రముగాలు చీలిస్తుంటాయి, నిన్ను తినేస్తాయి, వాటికి కనపడితే వద్దు, నువ్వు వెళ్ళవద్దు. నీకెందుకవ్వా, నువ్వు గమ్ముగా ఉండు. నేను వెళ్ళి జాగ్రత్తగా తిరిగి వస్తా, నువ్వు జాగ్రత్త.